నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జగనన్నతోనే అభివృద్ధి సాధ్యం. గూడూరులో నిర్వహించిన భారీ మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ తదితరులు. వైకాపా ప్రభుత్వంలోనే దళితులపై దాడులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ నాయకులు. అనంతరం పార్టీలో పలువురు చేరిక. ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. గూడూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన వివిధ సంఘాల, పార్టీలకు చెందిన నాయకులు తదితరులు. వైభవంగా శివపార్వతుల కళ్యాణం. మనుబోలులో కొలువైన శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన కళ్యాణంలో విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. పనిచేసే ప్రభుత్వానికే ఓటేయాలని, జగనన్నతోనే అభివృద్ధి సాధ్యమని వైకాపా ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ తదితరులు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలో వైకాపా ఆధ్వర్యంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జై జగన్, జై జై జగన్ అంటూ కార్యకర్తలు పురవీధుల్లో హోరెత్తించారు. గూడూరు పట్టణంలో వైకాపా ఆధ్వర్యంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక గడియార స్తంభం మొదలైన ర్యాలీ పట్టణ పురవీధుల్లో సాగింది. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైకాపా చేపట్టిన ఎన్నికల ర్యాలీలో తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, నియోజకవర్గ పరిశీలకులు ఎంఆర్సి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పురవీధుల్లో సాగిన ర్యాలీలో వారు పాల్గొని ప్రజలకు అభివాదం చేస్తూ వచ్చే ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలని అభ్యర్థించారు. ఎంపీగా గురుమూర్తి, ఎమ్మెల్యేగా మేరుగ మురళీధర్ను గెలిపించాలని నేతలు కోరారు. ఈ సందర్భంగా అభ్యర్థులు గురుమూర్తి, మురళీధర్, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ తదితరులు మాట్లాడుతూ పురవీధుల్లో సాగిన ర్యాలీ చూస్తుంటే వైకాపా విజయం తథ్యమని తేలిపోయిందన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సమన్యాయం పాటిస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని తెలిపారు. జగనన్న ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని, పనిచేసే ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా గురుమూర్తి, ఎమ్మెల్యేగా మురళీధర్ను గెలిపించాలని వారు వివరించారు. ఎమ్మెల్యే అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్సీ మరియు మేరుగ మురళన్న మరియు మా గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరం కలిసి గూడూరు పట్టణంలోని ఉత్సాహవంతులందరూ కూడా బైక్ ర్యాలీలో పాల్గొని అత్యంత విజయవంతం చేశారు. అలాగే ప్రజలు కూడా చాలా బాగా స్పందించి స్వాగతాలు పలికారు. దాన్ని బట్టి అర్థమవుతుంది మేరుగ మురళన్న అత్యధిక మెజారిటీతో గూడూరు నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా గెలుస్తారని విశ్వాసాన్ని మరింత రెట్టింపు చేసింది. సహజంగానే మృదు స్వభావమైనటువంటి మురళన్నని గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాగా హక్కును చేర్చుకొని తమ కుటుంబ సభ్యుల్లాగా భావిస్తారు. ఈ యాత్ర బైక్ ర్యాలీ జరిగినటువంటి ఆద్యంతం కూడా అందరూ చిరునవ్వుతో స్వాగతం పలికి ఆశీర్వదించినట్టయింది. సో ముందు మెజారిటీ కన్నా ఈసారి మెజారిటీ అత్యధికంగా ఉంటుందని భావిస్తున్నాం. ఖచ్చితంగా ఇంత మంచి స్పందన వినిపించినందుకు, అంత మంచి ఆశీర్వాదాలు ఇచ్చినందుకు గూడూరు పట్టణంలోని ప్రజలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ గూడూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 2,000 కోట్ల పైన సంక్షేమ పథకాలని ప్రతి ఇంటికి చేర్చింది. అదేవిధంగా అభివృద్ధి పథకాలకు కానీ, స్కూళ్ళు రెన్యువేట్ చేయడం కావచ్చు, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని గూడూరు నియోజకవర్గంలో చేయడం జరిగింది. కావున మళ్ళీ కూడా ప్రజలందరూ జగనన్న ప్రభుత్వాన్ని బలపరచాలని, మీకు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఫ్యాన్ గుర్తు మీద ఓటేయాలని ఎదురు చూస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ బైక్ ర్యాలీ ద్వారా మా ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ఖచ్చితంగా ఇంత మంచి ఆదరణ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ధన్యవాదాలు.
పార్టీలో ఎంపీగా అవకాశం జనసేనలో ఓడిపోతే ఎంపీగా చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగనన్న దగ్గర చేర్చుకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పి మళ్ళా ఆయన ప్రత్యేక పరిస్థితుల్లో రిజైన్ చేశారనే కృతజ్ఞత భావంతో మళ్ళా ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు మళ్ళీ అవకాశం, 5 ఏళ్ళు ఎంపీగా 5 ఏళ్ళు మరి ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి ఈరోజు పార్టీని నట్టేట ముంచేసి ఇంకొక అవకాశం కోసం ముందుకెళ్తున్నారు. ఒకసారి ఆ క్యారెక్టర్ని గమనించండి. ఒకసారి సోదరుణ్ణి, ముచ్చటగా ఉండే మన సోదరుని మీరు గమనించండి, మీరు తీర్పు ఇవ్వండి. అదే రకంగా మీతో పాటు నేను 10 ఏళ్ళు ప్రయాణం చేస్తున్నాను గూడూరులో. నా సంస్కారం చూడండి, నా నిజాయితీ చూడండి. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఏది దాచిపెట్టుకోలేదు. నాది కూతవేట దూరంలో ఉన్నటువంటి రాపూర్, అక్కడికి వెళ్ళి కూడా మీరు విచారించవచ్చు నా వాతావరణం ఏంటి, ఏ రకంగానే. ఒక సంస్కారమైనటువంటి రాజకీయాలు నడిపానే తప్ప రకరకాల నాటకాలు నేను చేయలేదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఎవరు ద్రోహులు, పార్టీకి ద్రోహులు ఎవరు, పార్టీని నమ్మిన వాళ్ళు ఎవరో వేరేజ్ వేసుకొని నీకు సహాయం చేయండి. నేను ఒకటే మిమ్మల్ని అందరిని నమ్ముతున్నాను. మీ సర్వే వల్లే మాకు తిరిగి మా స్థానాలు మాకు దక్కాయి. కాబట్టి మీరే మాకు ఆశీర్వదించారనే విశ్వాసంతో ఉన్నాము. అదే రకంగా పనిచేసుకుంటూ పోతాం. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఒక్కసారి గుణపాఠం చెప్పారు, అయినా చాలదన్నట్టుగా రెండోసారి పరిపూర్ణంగా చేయండి. తల్లిని ద్రోహం చేసేవాళ్ళు పార్టీని, తల్లి లాంటి పార్టీని ద్రోహం చేసేవాళ్ళు ఎంపిక చేసుకుంటారా? మరి ఏ ఇబ్బందులున్నా పార్టీని నీడలోనే మనం ముందు సాగాలనే వాళ్ళని మీరు ఎంపిక చేసుకుంటారా? ఒక్కసారి బేరే చూసుకొని మాకు సహాయం చేయండి. ఆ జన్మంతం మీకు విశ్వాసంగా పనిచేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ప్రోగ్రాంకి పిలవంగానే అందరూ వచ్చారు స్వచ్ఛందంగా. మరి ఏదో భ్రమలు కలుపుతున్నారు, టౌన్లో ఏదో వస్తుందని. నాకు తెలుసు, ఇక్కడ వాతావరణం 10 ఏళ్ళ నుంచి చూశాను. టౌన్ కూడా జగనన్నకి చాలా అండగా ఉంటుంది. ఆయన నీళ్ళలో ఉన్న మాకు కూడా చాలా అండగా ఉండబోతుందని ఈరోజు స్పష్టమైపోయింది. తలకిందులుగా పోరాడిన గూడూరులో అందరూ జగనన్న పక్కనే ఉంటారు. చూస్తున్నాం, తిరుగుతున్నాం, ఎక్కడ చూసినా చిరునవ్వు. జగనన్న చెప్తుంటాడు, చిరునవ్వే కోరుకుంటాడు ఆయన. ఆ చిరునవ్వు ఈరోజు మొత్తం గూడూరు అంతా కనబడిందని తెలియజేసుకుంటూ మీరందరూ కూడా గొప్పగా మనసు పెట్టి ఒక్కసారి ఆలోచిస్తే గూడూరు వాతావరణం మారుతుంది, నిబద్ధతగా పనిచేసే నాయకత్వం దొరుకుతుందని నేను విశ్వసిస్తున్నాను. గూడూరులో ఇంతమంది యువకులు, అంటే ఇక్కడ టీనేజర్స్ 20s, 30s, 40s, 50s, 60s, 70 ఇయర్స్ ఉన్నవాళ్ళు కూడా అందరూ పార్టిసిపేట్ చేశారు ఈ ర్యాలీలో. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ ఇంట్లో వ్యక్తిగా భావించి ఆ ప్రేమ, ఆ అభిమానం చూపించడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మన గూడూరు నియోజకవర్గానికి మురళీ గారిని, తర్వాత మన ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి గారిని పెట్టడం కూడా ప్రతి ఒక్కరూ వీళ్ళిద్దరినీ మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేశారు. కాబట్టి ఇంత సంతోషంగా ఈ ర్యాలీలో పాల్గొనటం, స్టార్ట్ అయింది మొదలు దిగినంత వరకు కూడా ఎవరు అలసిపోలేదు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పట్టణ ప్రజల అభిమానాన్ని, ఇంత అభిమానం ఉందా జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేది నాకు అర్థమవుతా ఉంది. ఆయన చేసిన పనులు, ఆయన ఏమీ ఆశించాల, పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు పెట్టారు. ఆయన పాదయాత్రలో ప్రజల ఇబ్బందులు చూశారు, దానికి అనుగుణంగా ఈ సంక్షేమ పథకాలు పెట్టారు. పెట్టిన సంక్షేమ పథకం ప్రతిదీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని తాకే విధంగా చర్యలు తీసుకున్నారు. అది దమ్మున్న నాయకుడు చేసిన గొప్ప పని. ఎవరూ చెయ్యని పని మన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఇంత వెలిగిపోతున్నారు. మామూలుగా అందరూ మామూలుగా పుడతారు, ప్రత్యేకంగా ఉంటారు అంటే వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ చేసే పనులు మిగతా వాళ్ళ కంటే కూడా స్పెషల్ గా ఉన్నాయి. కాబట్టి అంత ఇంతమంది అభిమానాన్ని చూరగొన్న జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా మళ్ళా సీఎం అవుతారు. మన గురుమూర్తి గారు ఎంపీగా ఎన్నికవుతారు, మన మురళీ గారు ఎమ్మెల్యేగా ఎన్నికవుతారు. మీ అభిమానం ఇదే విధంగా చూపించాలని ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా, ఇంట్లో సభ్యులందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని, మనం పర్సంటేజ్ పెరగాలని, ఇప్పుడు చెప్పినట్టు ఇంతకు ముందు కంటే కూడా ఈసారి మురళీ గారికి ఎక్కువ మెజార్టీ రావాలని, మీ అందరి అభిమానం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉండాలని కోరుకుంటూ చాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడ మీరు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పార్టీ సిఈసి సభ్యుడు ఎల్ఎస్సి గోపాల్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు యామిని, నాయకులు చేవూరు విజయమోహన్ రెడ్డి, ఎద్దల నరేందర్ రెడ్డి, బొమిడి శ్రీనివాసులు, వాయిగండ్ల నాగరాజ, నాగులు, కోదండరామయ్య, సురేష్ రెడ్డి, ముని, సాయి, హాషిం, తాళూరు శ్రీనివాసులు,
మగ్దూమ్ మొహుద్దీన్, సతీష్ రెడ్డి, అర్షద్, సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని, టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు ఉన్న అనేక పథకాలను వైకాపా ప్రభుత్వం రద్దు చేసిందని ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం తిరువెంగళాయపల్లి గ్రామానికి చెందిన పలువురు పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ధికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేక హక్కులు కల్పించారని తెలిపారు. ఆ మహనీయుని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలన్నారు. వైకాపా హయాంలో దళితులపై దాడులు ఎక్కువయ్యాయని విమర్శించారు. వైకాపాలో అనేక మంది దళిత నాయకులు తీవ్ర అవమానాలు ఎదుర్కొంటున్నారని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి చరిత్రలో ఉన్నారంటే ఈయన అని చెప్పి తెలియజేస్తున్నారు. అట్లాగే ముఖ్యంగా మన కోడికత్తి డ్రామా అయిపోయింది, ఇప్పుడు కులకరాల డ్రామా. మన కోడికత్తి డ్రామా చూశారు కదా, అక్కడ గీసుకొని అతను ప్రాణించింది వీళ్ళు చేసిన ఇద్దరు బయట రాదా, మన పోరాడితో బయట ఇచ్చాడు సీన్ కోడికత్తి సీన్. అలాగే బాబాయిని చంపేసిన వ్యక్తిని ఎంపీ ఇచ్చి వీళ్ళు డ్రామా ఆడే పరిస్థితి. ఈరోజు మళ్ళీ కులకరాయంట, కులకరాయని కొట్టారంట, ఆయనకి దెబ్బ జరిగిందంట. అది అంటే మామూలుగా కొట్టే మాత్రం మేము ఖండిస్తున్నాం. రాజకీయాల్లో అటువంటివి చేయకూడదని చెప్పి తెలియదు, డ్రామాలు అయితే ఆడకూడదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. నిజంగా కొట్టుండే మాత్రం తప్పుగా ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీగా ఖచ్చితంగా ఖండిస్తున్నాం. రాజకీయాల్లో ఆ పరిస్థితి మంచిది కాదని చెప్పి తెలియజేస్తున్నాం. దాన్ని వేరే విధంగా వాడుకుంటే మాత్రం ఇంకా అంతకన్నా వేరే పరిస్థితి అని చెప్పి మేము తెలియజేస్తాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగిన దాడిని మేము తెలుగుదేశం పార్టీ నాయకులుగా మనస్ఫూర్తిగా ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు అని దీన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్సీపీ నాయకులు మీరు వేరే డ్రామాలు ఆడితే ప్రజలు చూసేశారు. అడ్డం డ్రామాలు అంటే కూడా చెప్పి నేను తెలియజేస్తూ దయచేసి దళిత సోదరులారా అనేక కష్ట నష్టాలకి వచ్చి మనిషికి దిశ నిర్దేశించిన చదువు అని చెప్పి నమ్మి తను ఎన్ని కష్టాలు పడ్డప్పుడు కూడా గొప్ప విద్యావంతుడిగా తయారైన తర్వాత భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి కుల యొక్క వివక్ష ఉన్నప్పుడు కూడా ఆ రోజు భారత రాజ్యాంగం నిర్మించే దాంట్లో, భారత రాజ్యాంగం రాసే దాంట్లో కీలక భూమిక పోషించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన తరఫున ఆ రోజు రాజ్యాంగంలో పోరాడి అనేకమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా అనేక హక్కులు కల్పిస్తూ రాజ్యాంగం రాసే దాంట్లో కీలక భూమిక పోషించారు. దానివల్లే ఈరోజు మనం రాజకీయాల్లో ఉన్నా, ఓటు హక్కు కలిగి ఉన్నా లేదు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, రహీం, కోటేశ్వరరావు, రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇటీవల వైకాపాను వీడి టీడీపీలో చేరిన ఉదయగిరి మాజీ ఎంపీపీ చేజల సుబ్బారెడ్డి తిరిగి వైకాపాలో తన అనుచరులతో కలిసి చేరారు. నెల్లూరులోని ఇస్కాన్ సిటీలో ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు తదితరుల సమక్షంలో వారు పార్టీలో చేరారు. నాయకులకు నేతలు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జరిగింది. అది కారణం ఏంటంటే నేను వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టేప్పటి నుంచి కూడా పునాది నుంచి వైఎస్ఆర్సీపీలో ఉన్నాను. కాకపోతే అనివార్య కారణాల వల్ల కాకపోతే కొంచెం మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద అభిమానంతో పోయాను, కానీ టీడీపీ మీద అభిమానంతో మాత్రం ఖచ్చితంగా నేను పోలేదు. కానీ అయినా వైఎస్ఆర్సీపీలో ఉన్న మనము టీడీపీలో పొసగలేము, అక్కడ బతకలేము. ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ వేరు, వాళ్ళ గౌరవం వేరు, వాళ్ళ పద్ధతి వేరు. కాబట్టి ఈ మధ్య 2 ఏళ్లలో కూడా మాకు జరిగిన ఇబ్బందులు కూడా మాకు గౌరవనీయులు పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నిజంగా 2 ఏళ్లు మమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుని, నేను పార్టీ పోయినప్పటి నుంచి, పార్టీ మారినప్పటి నుంచి కూడా మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నన్ను నువ్వు ఎట్లా పోతావు, ఖచ్చితంగా నువ్వు రావాల్సింది అంటే అన్నా, నేను పోయింది పార్టీ మీద ప్రేమతో కాదు, లేకుంటే వైఎస్ఆర్సీపీ మీద ద్వేషంతో కాదు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద గౌరవంతో పోయాను. కానీ ఆయన ఒక గౌరవం మీద పోతే సాగదు. నాకు ఆడ పసకాలంటే టీడీపీలో మనం పసకలేము. కాబట్టి ఖచ్చితంగా మీ అందరూ ఆశీర్వాదంతో నేను మళ్ళీ వస్తానని చెప్పి అన్నకి చెప్పి నిన్న మొన్న ఆయన ఒత్తిడి చేసి తొదొద్దు నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేసావు అని చెప్పి అంటే నా తప్పును తెలుసుకొని కూడా ఊహించలేదు. ఆయన వెళ్ళినప్పుడు చాలా బాధ కలిగింది. ఆయన తెలుగుదేశం పార్టీకి ఏ కారణాల వల్ల ఏ పరిస్థితుల్లో వెళ్ళారు అన్నటువంటిది మీకు చాలా వివరంగా చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఇమడలేక
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమను వదులుకోలేక సతమతమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఏ కారణాల వల్ల వెళ్ళినప్పటికీ కూడా ఈరోజు ఆయన సరి అయినటువంటి నిర్ణయం తీసుకొని మళ్ళీ తిరిగి మాతృ సంస్థ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పునఃప్రవేశం చేయడం జరిగింది. ఇది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆయనకి ఈ సందర్భంగా నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఈ విషయం పార్టీ అధ్యక్షుల వారికి కూడా తెలియజేయడం జరిగింది. ఆయనకి అటు పార్టీలో కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో కానీ సముచితమైనటువంటి స్థానం కల్పిస్తామని ఈ సందర్భంగా చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరు గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గూడూరు పట్టణానికి చెందిన నలుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డ క్షతగాత్రులు గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గూడూరుకు చెందిన పలువురు చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరు గ్రామంలో కొలువైన ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఆటోలో బయలుదేరారు. తూర్పు కనుపూరు గ్రామ సమీపంలో ఆటో డోర్ ఊడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారు కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డ క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంత్రి కాకాని 5 ఏళ్లలో నియోజకవర్గానికి చేసిందేమీ లేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. మనుగోలు మండలంలోని చెల్లోపల్లి గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక నాయకులు కార్యకర్తలు సోమిరెడ్డికి ఘనస్వాగతం పలికారు. మనుగోలు మండలంలోని చెర్లోపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు పొన్నూరు అశోక్, సుమన్ తేజ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ ప్రచారానికి హాజరైన సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఘనస్వాగతం పలికారు. వీరంపల్లి రోడ్డు నుండి మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఎగిరే గుర్రాలు సందడి చేశాయి. జనసేన, బీజేపీ నాయకులు గుర్రాలెక్కి నానా హంగామా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. వ్యవసాయం గురించి, రైతు గురించి మాట్లాడే అర్హత కాకానికి లేదని తెలిపారు. కాకాని బ్యాచ్ సర్వేపల్లి దోపిడీకి పాల్పడిందని ఆయన విమర్శించారు. అక్కడ జగన్మోహన్ రెడ్డికి లేదు. జగన్మోహన్ రెడ్డి రైతులకి చాలా హామీలు ఇచ్చాడు. 4,000 రూపాయలు ఫండ్ ఏర్పాటు చేస్తాను, రైతులకి ఎప్పటికప్పుడు ఆదుకుంటాను, ఏ ఒక్కటి జరగలే. ఆఖరికి వ్యవసాయ శాఖ మూతేసేసింది అనేది ప్రజలకు అర్థమైపోయింది. ఫైనల్గా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హ్యాస్ బీన్ క్లోజ్. పెరిగింది, నీ వల్ల పెరిగిందా? మొదటి 4 సంవత్సరాలు నరకయాతన పడ్డారు. పెట్టిన పెట్టుబడి రాలే. 7,000, 8,000 ప్రభుత్వానికి తోలితే. ఈ కార్యక్రమంలో నాయకులు కేతంరెడ్డి నవీన్ రెడ్డి, వేణురెడ్డి, నరసయ్య, గాలి రామకృష్ణారెడ్డి, బొమ్మి సురేంద్ర, మస్తాన్ నాయుడు, పచ్చిపాల రామిరెడ్డి, మాసూంబాయ్, విసన్నాక వంశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు గూడూరు పట్టణంలో ఘనంగా జరిగాయి. పట్టణ పరిధిలో ఏర్పాటై ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు ఆయా పార్టీలు, సంఘాల నాయకులతో పాటు న్యాయవాదులు తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు గూడూరు పట్టణంలో ఘనంగా జరిగాయి. 2వ పట్టణ పరిధిలోని కోర్టు భవన సముదాయం వద్ద గూడూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యులు, న్యాయవాదులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అలాగే అశోక్ నగర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పలు ప్రజా సంఘాల నాయకులు నివాళులు అర్పించారు. సామాజిక సమరసత వేదిక సభ్యులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించారు. ఎంఆర్పీఎస్ నాయకులు జోహార్ అంబేద్కర్ అంటూ నినదించారు. పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ పూలమాల వేసి నివాళి అర్పించారు. గమలపాలెంలో ఏర్పాటై ఉన్న జనసేన కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ తత్తలు మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ నివాళి అర్పించి ఆయన జీవితం ఆదర్శనీయమని నాయకులు కొనియాడారు. ఇంకా పలు సంస్థలు, సంఘాల పార్టీ నాయకులు అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. వారికి ఘనమైన నివాళులు ఆయన జయంతి సందర్భంగా అందించడం జరిగింది. వారు దళితులు భారతదేశంలో 10 మందిలో సమాజంలో తిరిగేదానికి, చదువుకునేదానికి, దేనికి కూడా పనికి రాకుండా దూరంగా నెట్టివేయబడి అగ్రవర్ణాల చేత అణిచివేయబడి ఉండేటువంటి కాలంలో జన్మించి అనేక ఆటుపోట్లకి ఎదురొడ్డి దీనికి అంతటికీ
విముక్తి మార్గం ఏమిటంటే ఒకటి చదువు. ఆ చదువు వస్తే భారతదేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకి న్యాయం జరుగుతుంది అని ఆలోచించి అనేక కష్టాలు కోర్చి ఆయన భారతదేశంలో ఎవరు సంపాదించలేనటువంటి డిగ్రీలు సంపాదించి స్వతంత్ర భారతదేశానికి కావలసినటువంటి ఒక పెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని ఆయన తయారు చేయడం అంతా జరుపుకుంటున్నారు. ఆ దేవుడు కూడా జరుపుకుంటారు తెలియదు. కానీ గ్రామాల్లో ఆయన విగ్రహాలే, పట్టణాల్లో ఆయన విగ్రహాలే, కార్యాలయాల్లో ఆయన చిత్రపటాలే. ఎటు చూసినా ప్రపంచం అంతా ఆయన గురించి పొగని వారు లేరు. మంత్రులుగా ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, రాష్ట్రపతులు కానీ ఆయన పొగని వారు లేరు. బైబిల్, ఖురాన్, మహాభారతం అది వాళ్ళ మతాలకే అది అంకితం. ఆయన రాసిన రాజ్యాంగం అన్ని మతాలకి ఆదర్శం. కనుక ఆయన దళితుడిగా పుట్టి 200 అడుగుల విగ్రహాన్ని పొందించాడంటే ఏ దేవుడికి లేదు, లేదు. అందుకంటే అందరి దేవుడికి అయ్యోడు సుకుమార్ అయ్య గారు చెప్పాడు, పెద్ద రాజ్యాంగాన్ని 130 ఎవరికి సాధ్యం కాకపోతే ఆయన 130 దేశాల్లో ఉన్న రాజ్యాంగ పరిస్థితులు, అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా అధ్యయనం చేసి ఒక సమగ్రమైన భారతదేశ ప్రజలు, అందులో దళితులు ఎలా అభివృద్ధి చెందాలి, వాళ్ళకి ఏం హక్కులు పెట్టాలి అవన్నీ కూడా రాజ్యాంగంలో చేర్చి ఆయన కాలం చేశారు. కానీ ఇప్పుడు మనం ఆ రాజ్యాంగాన్ని చూస్తే ఈ మధ్య మనకు ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏ పార్టీ అయినా అంబేద్కర్ని కోట్ చేస్తున్నారు. అయినటువంటి కార్యకర్తలందరూ కూడా సామాజిక సమరస వేదిక మీదుగా గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిలో పాల్గొన్నందుకు వివిధ క్షేత్ర కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ దేశము పునర్వైభవ స్థితికి వెళ్ళాలి. ఆ విధంగా అందరూ కూడా కలిసి భరతమాతను పునర్వైభవం తీసుకొచ్చే స్థితిలో దేశ ప్రజలందరూ కూడా కలిసికట్టుగా ఉంటూ జాతీయత భావంతో ముందుకెళ్లాలని చెప్పి శాసిస్తూ భారతదేశంలో చట్టసభల్లో న్యాయవాదులు ఉంటే చట్టాలు మంచి రూపుదిద్దుకొని ప్రజలకి బాగా ఉపయోగపడే విధంగా ఉంటాయి. కానీ ఈరోజు ఆ విధంగా లేదు. దేశ పరిస్థితులు మారిపోయినాయి. దేశంలో ఈ లోకల్ పార్టీస్ వచ్చిన తర్వాత ఇంకా ప్రజలు చాలా అధ్వానంగా తయారైపోయినారు. అంతకుముందు నేషనల్ పార్టీస్ ఉన్నప్పుడు కొంత బాగుండేది. లోకల్ పార్టీస్ వల్ల వాళ్ళ ఇష్ట ప్రకారం మీకు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి వచ్చే ఎలక్షన్లో మీరు మీ విజ్ఞత చూపించి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని ఒక మంచి నాయకుడిని మీకు ఇష్టం వచ్చిన నాయకుడిని ఎన్నుకొని ఈ దేశ భవిష్యత్తు కానీ మన రాష్ట్ర భవిష్యత్తు కానీ మన చేతుల్లో ఉంది. అది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు కన్నా. ఈ కార్యక్రమాల్లో బార్ అసోసియేషన్ ప్రతినిధులు భాస్కర్రావు, కొత్తపల్లి వసంతకుమార్, సాయి కుమార్ రెడ్డి, అరవ పార్వతయ్య, వంశీకృష్ణ, వివిధ సంఘాల పార్టీల ప్రతినిధులు గోను శివకుమార్, పుట్టా శంకరయ్య, శివయ్య, సీనయ్య, ప్రసాద్, నాగేంద్ర, చిరంజీవి, వినోద్, ప్రశాంత్, మల్లికార్జునరావు, మయూరి, శ్యామ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణ సమీపంలోని నెల్లటూరు గ్రామంలో ఏర్పాటై ఉన్న యోగి వేమన దేవాలయ 15వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో పూలంగి సేవ వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులందరూ ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపాకటాక్షలు అందరూ పొంది
వెళ్ళారు. తదుపరి మధ్యాహ్నం ఇప్పుడు అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం కూడా భారీ ఎత్తున ప్రజలు చూస్తూ ఉన్నారు. ఏర్పాట్లు కూడా అందరికీ 1000 మంది వరకు చేయడం జరిగింది. అదేవిధంగా స్వామివారి గ్రామోత్సవం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి మా యొక్క కుటుంబ సభ్యులు మరియు గ్రామ ప్రజలందరూ సహకరించి ఈ ఉత్సవంకి కమిటీకి సహకరించిన ప్రతి ఒక్కరికి మేము ఈ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు స్వామివారి సన్నిధిలో మరిన్ని కార్యక్రమాలు చేయాలని స్వామివారిని కోరుకుంటూ ఈ అవకాశాన్ని మనుబోలులో జరుగుతున్న సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. స్థానిక బద్దవోలు క్రాస్ రోడ్ సమీపంలో కొలువైన శ్రీ కామాక్షి సంగమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అర్చకులు సాయి శర్మ స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి సాంప్రదాయబద్ధంగా కళ్యాణం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శివపార్వతులను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా మాచిరెడ్డి సురేంద్రారెడ్డి, మాధురి, ప్రసాద్, చాముండేశ్వరి దంపతులు వ్యవహరించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని భక్తులకు మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. భీమేశ్వర శివశంకర భగవాన్ బ్రోవరనను కావర శివశంకర భగవాన్ ఈశ్వర భీమేశ్వర శివశంకర భగవాన్ బ్రోవరనను కావర శివశంకర భగవాన్ ఈశ్వర భీమేశ్వర శివశంకర భగవాన్ బ్రోవరనను కావర శివశంకర భగవాన్ ఈశ్వర వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగనన్నతోనే అభివృద్ధి సాధ్యం. గూడూరులో నిర్వహించిన భారీ మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగు మురళీధర్, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ తదితరులు. వైకాపా ప్రభుత్వంలోనే దళితులపై దాడులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ నాయకులు. అనంతరం పార్టీలో పలువురు చేరిక. ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. గూడూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన వివిధ సంఘాల, పార్టీలకు చెందిన నాయకులు తదితరులు. వైభవంగా శివపార్వతుల కళ్యాణం. మనుబోలులో కొలువైన శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన కళ్యాణంలో విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివావి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.